కానీ సామెల్ గారు ప్రధానంగా అసెంబ్లీలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది, సభను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. మా యొక్క మహిళా ఎమ్మెల్యేని కూడా అవమానపరిచే విధంగా ఇక దానం నాగేందర్ కూడా మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాలు అంటున్న మాట. వాస్తవమేనా? ఇది నిజంగా భయపెట్టిస్తున్నారా సభలో? ఎవరని చెప్పు నీతోని? వాళ్ళు ఎవరు చెప్పంటున్నా? కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ అంటున్నారు. సభకు హరీష్ రావుకు ఏమైనా సిగ్గుండాలి. ఎందుకో చెప్తున్నా, పోయిన సెషన్లో మా వెంకరెడ్డి గారిని, మా సంపత్ కుమార్ను సభ్యత్వం కూడా రద్దు చేశారు. సంస్కారహీనమైన ప్రభుత్వం. ఇవాళ మేము పనిచేస్తలేం. మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చుంటేనే నాటి ముఖ్యమంత్రి కూర్చొని ఆయన కుర్చీ మీద చదువుకుంటారా లేపి అవతల వేసిరా? అందుకని బుద్ధుని మాట్లాడాలా? ఏమైనా జ్ఞానం ఉందా? వాళ్ళు ఏం కలగడో తెలుసా? ఇంకా మా మైపిల, ఇంకా వాళ్ళకు మైపిల ఉంది. ఏముంది? మా కుర్చీ ఎక్కడ బాయ్ అని బెత్తరబెత్తరైంది. ఇప్పుడు ఆగమాగమయ్యి ఎక్కడో అని బెత్తరబెత్త రోడ్డనే ఉరుకుతున్నాయి వాళ్ళు. ఏమో మా పదవి ఎక్కడ బాయ్, మా కార్లు ఎక్కడ బాయ్, మా పోలీసు వాళ్ళు ఎక్కడ బాయ్, మా సెక్యూరిటీ ఎక్కడ బాయ్, ఏమైపోయాయి, మా కుప్పం రాసులు ఎక్కడ బాయ్, దోపిడి ఎక్కడ బాయ్ అని ఆగమాగమవుతున్నారు వాళ్ళు. ఇంకేది కూడా వాళ్ళు ఆ పార్టీ ఉండేది లేదు, పోయలేదు. మీరేం అట్లా అంటారు? నిన్న మొన్న మీ పార్టీలో జాయిన్ అయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మొన్న మమ్మల్ని అసెంబ్లీలో కలిసిరు, ఆ 10 మంది కూడా మళ్ళీ జాయిన్ అవుతారు అంటున్నారు. మరి ఏది నమ్మాలి? అసలు వాళ్ళు ఉంటారా అని? ఆ పార్టీ ఉంటుందివా? చెప్పేది ఏంటవా? అది గింత పార్టీ. ప్రాంతీయ పార్టీలు, పెద్ద పార్టీలు అయితే కొంత జాతీయ భావం ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం కానీ, అక్కడ డిఎంకే కానీ, ఇవన్నీ ప్రాంతీయ పార్టీ. కొంత ఇది ప్రాంతీయ సబ్ పార్టీది, ఇది పిపర్మెంట్ ఉంటుంది చూసిన అసోటిది. ఈ పార్టీకి ఎక్కడదా? ఎవడు దిక్కు దేశ ఎవరు లేరు, ఎక్కడ లేదు, ప్రజలు లేరు. పార్లమెంట్ ఎమ్మెల్యే సీట్లు 39 గెలిస్తే పార్లమెంట్కి వచ్చేసరికే పని అయిపోయింది. అవునా? కేటీఆర్ అంటాడు పార్లమెంట్ మీద లేనందుకే తెలంగాణ నినాదం లేదంటాడు. మరి ఎవడొద్దాడు? వాళ్ళు గెలిపితే వద్దరా ఎవడన్నా? ఇక మీ పని పడితే వాళ్ళు గెలిపారు. కానీ కాంగ్రెస్కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు ఇస్తే కేంద్రం నుంచి ₹1 బడ్జెట్ తీసుకురాలి, అదే మమ్మల్ని గెలిపించుంటే ఖచ్చితంగా మెడల్ ఉంచి బడ్జెట్ తెచ్చుకోవడం అంటున్నారు కదా. ఎవరి మెడలు వంచిరి? ఆడిగిపోయి శైలి కోసం, మారుదల కోసం వీళ్ళ మెడలు ఉంచుతున్నాడా? మెడలు వచ్చి దాడం పెట్టి ఏమో చేస్తున్నాడా? వాళ్ళ మెడలు వచ్చారా, వీళ్ళ మెడలు వచ్చారు. వీళ్ళ మెడలుగా నడులు వంగుతున్నాయి. అలాగే ఈయన సగం నడులు వంగుతున్నాయి. మరి ఏం చేయమంటావు? వాళ్ళ కర్మ అట్లుంది. అసెంబ్లీ ఏమనిపించింది మీకు? 8-9 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయితే మాకు బయట నుంచి వేడిగా నడిచినాయి. ఆ చర్చలు చూస్తే ఫస్ట్ టైం 4 గంటల దాకా అర్ధరాత్రి కూడా చర్చలు చాలా ఓపికగా నడిపించారు. మీకేమనిపించింది సభ లోపల? నేను మొట్టమొదలు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ప్రజల కోసం పోరాడే నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చాలా సంతోషంగా ఉంది నాకు. అవతల ప్రతిపక్షం అడ్డంగా దిడ్డంగా మాట్లాడితే నేను ఊకునే ప్రసక్తే లేదు. ఆయన అబ్బా భయపడి, జేజమ్మ కూడా భయపడ. ప్రజా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడండి. ప్రజలకు మనం మాట్లాడే సంకేతాలు పోతాయి. ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఇది ప్రజావేదిక. అంతేగాని నా ఇష్టం వచ్చి మాట్లాడతా, నా ఇష్టం వచ్చి చేస్తానంటే ఎప్పుడు ఒప్పుడాడు. కనుక సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం. ఒకవేళ బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళు గౌరవంగా వ్యవహరిస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది. లేని పక్షాన చట్టం తన పని తను చేసుకపోయింది. ఒక్క మాట, కేసీఆర్ ఒక్క రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చిండు, మళ్ళా సభకు హాజరు కాలే. ఏమంటారు కేసీఆర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తొలివేలకు తీసుకుపోయిన మూదిమ కూడా పెట్టు, తొలివేలకు తీసుకుపోయిన గనవకాడ పెట్టు, కేసీఆర్ గనవకాడ. ఆయన అడుగు ఎందుకు వస్తలే, ఒకరు బొమ్మలాకు వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయిన. భయపడుతున్నాడా లేకపోతే జాగ్రత్త పడుతుండా కేసీఆర్? ఈయన పండుకుండా భయపడుతుండా, లేచి కూర్చుండా, ఉరుకుతున్నా నాకు తెలియదు. అది అంత తొలివేలు వాళ్ళు మీరే పోరు. అది తొలివేలు అంటే ఏంటిది? పొద్దున్నే వస్తుంది. తొలి అంటే మొదటిది. అవునా? వేలుగంటే జ్ఞానం ఇచ్చేది. అవునా? మన తొలివేలు తీసుకుపోయి ఆయన ముంగడ పెట్టు అని చెప్తాడు. కేసీఆర్ చెప్తాడు మంచిగా. తుంగతుర్తిలో ఎట్లుంది సామెల్ గారి పరిపాలనలో? 6 గ్యారెంటీలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఈ ఇతర అంశాలు ఎట్లా ఉన్నాయి ఈ 6 నెలల ప్రభుత్వంలో? రేపు పొద్దున నాతో రా, సోమవారం నాతో రా, ఇది పట్టుకొని చెప్తా. సోమవారం ఇది పట్టుకొని నాతో రా.
ఖచ్చితంగా వస్తాం. రారి ఏం ఆడ చెప్తారు జనం బ్రహ్మాండంగా విన్నావా ఆడికి రారి ముద్దుగా చెప్తారు మాందల స్వామిలు ఏం చేసిండు మంది ఎట్లా ఉన్నాడా ఎట్లా ఉన్నాడు ఆడ చెప్తారు మీకు అట్లా సో మొత్తం మీద ఆత్మీయ కృతజ్ఞత సభను అయితే పెట్టబోతా ఉన్నారు ఎస్సీ వర్గం. బాజాప్తా కాంగ్రెస్ పార్టీ కష్టజీవులను కాపాడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దళితులకు మాదిగలకు మాలలకు భూములు ఇచ్చిన పార్టీ. సార్ ఒక్క మాట మర్చిపోయినా, ఇంతకుముందు వేదిక మీద కూడా అన్నారు, ఒక మంత్రి పదవి కూడా రావాలంటారు. మంత్రి పదవి వస్తే అందులో మొదటి వరుసలో సామెలు ఉంటారా? సామెలకు మంత్రి పదవి వస్తే స్వాగతిస్తారా? అరే వస్తే వద్దంటే ఆడేవాడు మనం వస్తే వద్దంటే ఎవడనా ఇక ఇది చక్కదనం బాగుంది. నేనే ఎంపీలు అయినా చట్టం మంత్రి పదవి ఇస్తే తీసుకుంటాం, ఎందుకు తీసుకోం? బాజాప్తా అంతే కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఉన్న నియోజకవర్గాలు పనిచేస్తాం అంతే కదా. ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి నాకు అని మా ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకు మాదిగల నికారసైన మాదిగల మంత్రి పదవి కావాలని అయితే నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మళ్ళా మేమందరూ కూడా మెసేజ్ పెట్టి అది వచ్చేదాకా మేము మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మందుల సామెల్ గారు స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది, ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది కాబట్టి ఖచ్చితంగా 1,00,000 మందితోటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సభను పెట్టబోతున్నాం. 1,00,000 మంది కూడా హాజరు కాబోతున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.